ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడ చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈ మాటలు ఎవరు చెప్పారంటే యోసేపు చెప్తాడు. వాళ్ళ అన్నలందరూ కూడా ఆయనకి హాని చేయాలని చూశారు. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎంతోమంది మన సొంత అక్కలు, సొంత చెల్లెళ్ళు, లేకపోతే సొంత అన్నయ్యలు, తమ్ముళ్ళు, లేకపోతే మనతో పెరిగిన కజిన్స్, స్నేహితులు, లేకపోతే ఎవరో, లేకపోతే కొన్నిసార్లు తల్లిదండ్రులు, వారందరూ కూడా మనకి హాని చేయాలని చూసినప్పటికీ దేవుడు మనకి ఆ కీడు కూడా మేలుగా మార్చే దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారండి. ఈరోజు మీ కుటుంబంలోనే మనకంట శత్రువు ఎక్కడి నుండి వచ్చినా మనము తట్టుకోగలుగుతామంట. కానీ మన కుటుంబంలో నుండి శత్రువులు బయలుదేరితే తట్టుకోగలుగుతామా? ఆ రీతిగా తన సొంత అన్నలు ఆయనకి శత్రువులుగా మారారండి. ఆ మారితే ఆయన ఆ చేదు, ఆ బిటర్నెస్, ఆ క్షమించలేని హృదయం పెట్టుకోలేదు. హీఈస్ టీచింగ్ అస్ ద ఫస్ట్ లెసన్. నో మ్యాటర్ వాట్ యువర్ ఫ్యామిలీ డస్ టు యూ, మీ కుటుంబము, మీ కుటుంబస్తులు మీకు విరుద్ధంగా ఏది చేసినా, కీడు చేయాలని, హాని చేయాలని ఉద్దేశించిన, మాట్లాడిన, ప్రవర్తించిన, దేవుడు మీరు మౌనంగా ఉండి దేవుడికి అది అప్పచెప్తే అంట, దేవుడు అది మీ మేలుగా మార్చి మీ తలని పైకి ఎత్తుతాడండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆయన జరిగిస్తాడు. ఇక్కడ యోసేపు కుటుంబంలో హీ సీయింగ్ అ ఫ్యామిలీ క్రైసిస్. ద ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యునైటెడ్. నో సమాధానము లేదు, ఏక మనసు లేదు, ఏక హృదయము లేదు, ఏక ఆత్మ లేదు. కుటుంబం అంతమంది, పేరుకి డాబుగా ఉంది. 12 మంది కుమారులంట, కానీ ఐక్యత ఉందా? ఒక్కరంటే పడదు. సచ్ ఎ క్రైసిస్. ఈరోజు మన కుటుంబాల్లో కూడా పేరుకి డాబుకు మాకు ఇంతమంది చుట్టాలండి, కానీ మాట్లాడుకోరు, పలకరించరు, ప్రేమతో ఉండదు, ఈర్ష్య, ద్వేషము, అసూయ. ఎవరైనా ఎదుగుతా ఉంటే వారిని ఎలాగ కించపరచాలా, వాళ్ళు ఏదో మోసం చేసి అలా ఎదిగిపోయారులే, వారు ఏదో చేస్తున్నారులే, బట్ దే విల్ నెవర్ రికగ్నైజ్ గాడ్స్ బ్లెస్సింగ్. లేకపోతే ఆ రీతి మాట్లాడుతున్నారేమో మన కుటుంబంలో. ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. ద ఎనిమీ ఈజ్ నాట్ ఆఫ్టర్ ద సొసైటీ. సమాజం వెంబడి లేదండి, రాష్ట్రం వెంబడి లేదు, నాయకులు వెంబడి లేదు. మొట్టమొదటిగా ఎక్కడుంది తెలుసా? అపవాది మన కుటుంబాన్ని నాశనం చేయాలని. మన కుటుంబం చెల్లాచెదురైతే సమాజం చెల్లాచెదురైపోతుంది. సమాజం చెల్లాచెదురైపోతే దేశము, రాష్ట్రం అంతా కూడా చెల్లాచెదురైపోతుంది. ఇప్పుడు అడిగినట్లయితే అమెరికా లాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మాస్ మర్డర్స్ అని ఉంటుంది. ఏంటి ఆ మాస్ మర్డర్స్ అంటే, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారు, స్కూల్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, సడన్గా గన్ షూట్ చేస్తారు. ఎవరు కనపడితే వారు, చిన్న పిల్లలు లేరు, పెద్దోళ్ళని లేరు, చిన్న పిల్లలతో సహితము వారు అలాగ గన్ షూట్ చేస్తూ చంపేస్తూనే ఉంటారు. వాట్ ఈస్ ద రీజన్ అని పోలీసు వాళ్ళని పట్టుకొని అడిగితే, నాకు తల్లి లేదు, తండ్రి తాగుబోతూ, తండ్రి డ్రగ్ అడిక్ట్, తండ్రి నన్ను కొట్టాడు, తండ్రి నన్ను ఎంతగానో హర్ట్ చేసి చిన్నప్పుడు. ఇంక అప్పటి నుండి నా హృదయం బండబారిపోయింది, రాతిలాగా అయిపోయింది. నాకు విరక్తి, జీవితం అంటే ఎవరిని నాశనం చేయాలని పట్టి పీడించబడుతున్నాను అని అంటారు. ఎందుకు? పెంపకం బాలేక, సరైన పెంపకం లేక, తల్లిదండ్రులు అనే ఆ వ్యవస్థ, కుటుంబం అనే వ్యవస్థ, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ బ్రోకెన్ అండ్ దట్ ఈస్ వై ఇట్స్ క్రియేటింగ్ అ రక్కస్ ఎవ్రీవేర్. అందుకనే కుటుంబము బాగుంటే అండి అన్నీ బాగుంటాయి. ఈ రీతిగా దర్ సో మచ్ ఆఫ్ ఫ్యామిలీ క్రైసిస్ ఇన్ జోసెఫ్స్ ఫ్యామిలీ. నో పీస్, నో జాయ్. మన కుటుంబాల్లో కూడా నో పీస్, నో జాయ్. ప్రేమ లేదు, ఐక్యత లేదు, మాట్లాడటానికి ఇష్టం ఉండదు. ఎవరో ఒక్క మాట అన్నారని అలిగి నెలలు వెంబడి నెలలు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటారు. ఎందుకు? అలిగి. ఎంత ఒకవేళ మీరు సమాధాన పరచాలని మీరు వెళ్ళినా వారు సమాధాన పడటానికి సిద్ధంగా ఉండరు. వై? ఈగో, అహము. మేము తక్కువ కాకూడదు, మేమెందుకు తక్కువ కావాలి. నేను ఒకటి చెప్తానండి. డూ యు నో వై గాడ్ బ్లెస్డ్ జోసెఫ్? దేవుడు ఎందుకు యోసేపుని ఆశీర్వదించాడో తెలుసా? ఎందుకంటే ఆయన మనసులో పెట్టుకోలేదు, హృదయంలో పెట్టుకోలేదు. ఆ చేదుని దాన్ని హీ డి నాట్ కీప్, అదేంటి, ఇంకా విస్తరించలేదు. ఇంకా దాని గురించి ఆలోచించి వాళ్ళు ఇట్లా చేస్తారా? అసలు మనము కానీ యోసేపు స్థానంలో ఉంటే 13 సంవత్సరాలు నిర్నిమిత్తముగా జైల్లో ఉన్నాడండి. 1-2 13 years he was in the jail for nothing.
ఆయన చేయని పనికి, చేయని కార్యానికి ఈరోజు మన దానికే ఇంత చేస్తావా అని మనము ఎంతో మందితోటి, మన కుటుంబస్తులతోటి ఎంతో విరుద్ధంగా మాట్లాడకుండా ఉంటున్నాం కదా. అట్లా నిర్నిమిత్తముగా ఆయనని బాధ పెట్టిన, దూషించిన, అమ్మేసిన, గొయ్యిలో వేసిన, అంతగా కొట్టిన, అంత చేసినా కానీ ఆయన ఒకానొక సమయంలో అంటాడు ఏంటి తెలుసా, మీరు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు అది నా మేలుగా మార్చాడు, మీ మేలుగా అది మార్చాడు. హల్లెలూయా. ఈరోజు ద సీక్రెట్ అని చెప్పాను కదా, రహస్యము, యోసేపు ఆశీర్వదించబడటానికి రహస్యం ఏంటిదంటే, మొట్టమొదటిగా ఆయన క్షమించాడు. ఆయన హృదయంలో ఏం దాచిపెట్టుకోలేదు. ఆయన వాళ్ళ అన్నయ్యని చూసినప్పుడు ఆయన కళ్ళలో నుండి నీళ్ళు వచ్చినాయంట. ఎంత సున్నితమైన హృదయం ఉంటే ఆ రీతిగా ఉంటారండి. ఎంత దేవుని హృదయం ఉంటే అలాగ ఉంటారు. నిజంగా దేవుని హృదయం లేని వారు అలాగ ఉండలేరండి. దేవుని హృదయం లేని వారు అంటారు, అవును, యూ హ్యావ్ డన్ రాంగ్ టు మీ, యూ హ్యావ్ బిహేవ్ లైక్ దిస్ అని ఎత్తెత్తి చూపిస్తుంటారు. ఆ రోజు 10 సంవత్సరాల క్రితం నువ్వు అలాగ చేసావు, నేను మర్చిపోను. నేను ఈరోజు పంచాయతీలు పెడితే అంటారు ఏంటి, నేను మర్చిపోను, ఐ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ డన్ టు మీ. నా కుటుంబానికి ఏం చేస్తావు, నా బిడ్డలకి ఏం చేస్తావు, నేను ఎప్పుడు మర్చిపోను అని ఇంకా గర్వంగా చెప్తూ ఉంటారండి. కానీ యోసేపు మర్చిపోయి క్షమించాడు. అండ్ దట్ ఈస్ వెన్ హీ వన్ ద బ్యాటిల్. ఆ రీతికి ఎప్పుడైతే క్షమించి వారిని హత్తుకొని ఏడ్చాడో, అపవాది ఓడిపోయాడు. దేవుడి పక్షాన యోసేపు ఉండి దేవుడు తనకి జయమునిచ్చాడు. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ వెన్ ద బ్లెస్సింగ్ స్టార్టెడ్ టు ఫ్లో. ఎప్పుడైతే ఆయన సమాధాన పడ్డాడో, ఎప్పుడైతే వారిని క్షమించాడో, ఎప్పుడైతే వారికి మేలు చేయాలని ఉద్దేశించాడో, అప్పుడు నుండి ఆయన నుండి వచ్చే తరతరాలు ఆశీర్వదించబడినాయి. హల్లెలూయా. నౌ డూ యూ నో వై యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ బీయింగ్ బ్లాక్డ్? మీ ఆశీర్వాదాలు ఎందుకు అడ్డుబండలుగా, మీ ఆశీర్వాదాలకి ఏమున్నాయో మీరు గుర్తిస్తున్నారా? సమాధాన పడట్లేదు, క్షమించట్లేదు, మర్చిపోవట్లేదు, వదిలేయట్లేదు, అదే పట్టుకుని అదే కోపం. ఎన్ని సంవత్సరాలు అదే పట్టుకుంటామండి? ఎన్ని నెలలు అదే పట్టుకుంటాము? ఎంతకాలం ఇంకా అదే పట్టుకొని అది చేశారు. లెట్ ఇట్ గో. యోసేపు వలె అది వదిలిపెట్టి, నా దేవుడు నా న్యాయాధిపతి, నా దేవుడు నా పక్షాన ప్రతీకారం తీసుకుంటాడు, నేను మౌనంగా ఉంటే హీ విల్ లిఫ్ట్ మై హెడ్ అప్ హై. డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? ఉందా అటువంటి విశ్వాసము? మీరు మౌనంగా ఉండండి, దేవుడే మన పక్షాన పోరాడతాడు.